కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చిలక పలుకులు పలుకుతుంది. గత 10 ఏళ్లలో బీసీలకు మీరు ఏ విధమైన న్యాయం చేసిండ్రు? స్థానిక సంస్థలలో 23% రిజర్వేషన్కి బీసీలకు గురించి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కారు రోకో చేస్తున్నావు అంటున్నావు, బస్సు రోకో చేస్తున్నావు అంటున్నావు, రైలు రోకో చేస్తున్నావు అంటున్నావు. కానీ నువ్వు కారు రోకో చేయి మీ ఫామ్ హౌస్కు మీ నాన్న దగ్గరికి, నాకు తెలంగాణ రాష్ట్రంలో సరైన గుర్తింపు నాన్న అని. నువ్వు ఏ అర్హత ఉందని తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవులు వచ్చినాయి. ముఖ్యంగా మీ నాన్న కేసీఆర్ పేరు చెప్పుకొని అనేక పదవులు పొందినవు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ ఆడపడుచులకు 150 చీరిచ్చి నువ్వు 1000 లక్షల చీరలు కట్టుకున్నావు. నువ్వు 1000 కోట్లకు ఎదిగినవు. నీ ఫామ్ హౌజులు, నీ ఆర్థిక పరిస్థితి అంతా ఎదిగి ఇవాళ చిలక పలుకులు పలుకుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదో అన్యాయం జరిగింది. ఇవాళ బీసీలకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రులను చేయడం కానీ, 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, స్థానిక సంస్థలలో కూడా వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపిన విషయం మీకు తెలియదా అని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సబ్బండ జాతరకు న్యాయం జరుగుతుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు, మీ నాన్న, మీ కుటుంబం మొత్తం చేసిన అప్పులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడ్డి విరిగి లేవలేని పరిస్థితిలో పుట్టిమిట్టాడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు దానిని ఒక్కొక్క రాయిగా నిలబెట్టుకుంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూచి ఓచుకోలేక నేను రైలు రోకో చేస్తున్నాను. రైలు రోకో చేస్తే నీకు ఏం ఉరగది, కారు రోకో చేసుకో. కార్లన్నీ తీసుకుపోయి మీ ఫామ్ హౌస్లో నింపేసి అక్కడ ధర్నా చేయమని కోరుతున్నాను.